గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. ఇప్పుడు జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్తాం మనం. వాళ్ళు ఆ జాతకం చూసి, ఆ దశాంతర్దశలు చూసి, ఇప్పుడున్న సమయం మీకు బాగుండట్లేదండి, కాబట్టి మీరు కొన్ని గ్రహాలకు మరి జపము తపము అవన్నీ చేసుకోవాలి. 3 గ్రహాలు బాగలేదు అన్నారనుకోండి, మళ్ళీ మనం ఏం చేస్తాము, సెకండ్ ఒపీనియన్కి ఇంకొక జ్యోతిష్య పండితుని దగ్గరికి వెళ్తాం. అక్కడ కూడా అవునండి, ఇది నిజంగానే 3 గ్రహాలు బాగలేదు, కాకపోతే 6 నెలల తర్వాత ఇంకో 2 గ్రహాలు బాగలేదు, వీటికన్నిటికీ కూడా మీరు పూజలు పునస్కారాలు చేసుకుంటే బాగుంటుంది అన్నారనుకోండి. అన్నిటికీ చేసుకోవడం వీలవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, శని మహర్దశ వచ్చింది, శని బాగోలేదు, శని అంతర్దశ ఉంది, జపం చేయాలి అంటే 19,000 జపం చేయాలి. అందులో దశస్సు అంటే పదవ వంతు 1900 తర్పణం చేయాలి. అందులో 10వ వంతు 190 హోమం చేయాలి. అందులో 10వ వంతు 19 మందికి అన్నదానం చేయాలి. ఇలా రాహువుకు 18 సంవత్సరాలు, గురువుకు 16, తర్వాత బుధుడికి 17,000, ఇలా చేసుకుంటూ పోతే కష్టం కదా. అందుకనే వీటికన్నిటికీ కలిపి, ఈ నవగ్రహాలన్నిటికీ కలిపి ఒక మంత్రం ఏదైనా ఉంటుందా అని ఆలోచిస్తే, మూక పంచసతిలో అంటే 500 శ్లోకాలలో 100 శ్లోకాలు కలిపి 5 భాగాలు చేస్తే అందులో 2వ భాగమైన పాదారవింద శతకము అని ఉంటుంది. ఆ పాదారవింద శతకంలో ఒక మంచి 59వ శ్లోకం, అద్భుతమైన శ్లోకం అంటాం, మంత్రం అది ఇచ్చారు. అందులోనే నవగ్రహాల పేర్లు కూడా ఉన్నాయి, డైరెక్ట్గా ఉండవు, కానీ వ్యవహారిక చింతన, పారమార్థిక చింతన అని 2 ఉంటాయి. ఏ మంత్రానికైనా ఏ శ్లోకానికైనా వ్యవహారిక చింతన చేస్తున్నప్పుడు నార్మల్గా అందులో ఉన్న అర్థాన్ని మనం తీసుకోగలుగుతుంది. అదే పారమార్థిక చింతన కన్నా వెళ్ళగలిగితే ఒక్కొక్క దానికి ఆ నిఘంటువులో ఉన్న పర్యాయ పదాలు, వ్యుత్పత్తర్థాలు, నానార్థాలను కలుపుకొని మనం చూసుకోగలిగితే అందులో ఆ నిగూఢమైన రహస్యం బయటపడుతుంది. అలాంటిదే ఈ శ్లోకం కూడా. ఇందులో నవగ్రహాల పేర్లు ఇచ్చారు. అంటే అమ్మవారి మూక పంచసతి అనేది కామాక్షి అమ్మవారి గురించి రాసింది. అందులో అమ్మవారి యొక్క పాదాలను వర్ణిస్తూ, ఆ పాదాల ఆధీనంలో ఉన్న నవగ్రహాలు ఉన్నాయి కాబట్టి పాదాలను పట్టుకుంటే చాలు, పాదాల మీద ఉన్న ధూళిని నెత్తిన వేసుకుంటే చాలు, జాతక చక్రం తిరగబడిపోతుంది అంటారు. అదే కదా మనం సౌందర్యంలో 2వ శ్లోకం, తన్నీయాంసం పాంసం తవచరణ పంకేరుహ భవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేదం శౌరిహి కథమపి సహస్రేర శిరసాం హరహ సంక్షుద్ధ్యైనం భజతి పసితో ధూళన విధిం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారి కాలి మీద ఉన్న, కాలి కింద ఉన్న ధూళిని తీసుకొని నెత్తిని చల్లుకొని సృష్టి స్థితి లయ చేస్తున్నారట. అందుకని ఆ అమ్మవారి పాదాలను కనుక మనం పట్టుకోగలిగితే, అమ్మవారి పాదాలే నాకు శరణము అని ఎవరైతే నమ్ముతారో అప్పటి నుంచి, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి జాతక చక్రాన్ని వదిలేయచ్చు అని చెప్తారు. ధూర్జటి మహాకవి చెప్పారు, చాలాసార్లు చెప్పారు, మీకు చాలా ఇష్టం అది. ఎందుకంటే అద్భుతంగా అది మనకు జీవితంలో జరుగుతున్న సత్యం అది. ఏమని, గ్రహదోషంబులు దుర్నిమిత్తంబులు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమును పేర్కొను ఉత్తమోత్తముల బాదం పెట్టగనోపునే దహనం గప్పగజాలనే శరప సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు గారుగా కమనుజులు శ్రీ కళహస్తీశ్వర అంటాడు. కాబట్టి ఆ మంటలను ఆర్పడానికి మిడతలన్నీ వచ్చేస్తాయట. ఎలాగైనా సరే మంటలను ఆర్పుదామని వచ్చి అవే దహనం అయిపోతాయట. అలా గ్రహదోషంబులు దుర్నిమిత్తంబులు ఆ స్వామివారి కానీ ఆ అమ్మవారి కానీ నామాన్ని పట్టుకోగలిగితే, నామస్మరణ చేయగలిగితే అంతకు మించింది లేదని చెప్తాడు. అందులో భాగంగానే ఇది కూడా అంతే, చాలా అద్భుతమైనది. ఖచ్చితంగా నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను. రోజుకు 108 సార్లు, ఒకవేళ చితికిపోయింది బతుకు, దరిద్రంగా ఉంది, దాన్ని బాగుపరుచుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా చేసుకుంటే, ఒక నార్మల్ స్థితికి వచ్చిన తర్వాత రోజుకు 108 సార్లు మనం చేయగలిగితే అత్యద్భుతం. ఇక జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చేసి చెప్పండి, చేసి చూడండి. ఎందుకంటే ఇది నేను ఇచ్చింది కాదు, మహర్షులు ఇచ్చింది అది. మూక పంచసతిలో పాదారవింద శతకంలో ఉన్న శ్లోకం అది. అందులో నవగ్రహాల పేర్లు డైరెక్ట్గా లేకపోయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఆ శ్లోకం చిన్నగా 4 లైన్లు ఉంటుంది, స్లోగా చదివి వినిపిస్తాను. స్పీడ్గా అంటే జపం చేసేటప్పుడు ఎలా చదవాలో అది కూడా చెప్పిస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నమ్మి విశ్వాసంతో ఏదైనా చేస్తే అద్భుతం చూస్తారు మీరు. అత్యద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి దయచేసి జ్యోతిష్య జాతకం చక్రం అనేది మనం చూడాల్సిన అవసరం లేదు, జాతకాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 9 గ్రహాల యొక్క శక్తి మనల్ని ప్రభావితం చేస్తున్నప్పుడు ప్రసన్నమవుతుంది ఈ శ్లోకం చదివితే. ఆ శ్లోకం ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి 4 లైన్లు స్పీడ్గా చదివిస్తాను, తర్వాత ఒక్కొక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దధానో బాస్వత్తామృత నిలయో లోహిత వపుః, దధానో బాస్వత్తామృత నిలయో లోహిత వపుః. రెండో లైన్ వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్, వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్. మూడవ లైన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం, గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం. నాలుగవ లైను తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే, తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. మొత్తంగా ఒకసారి చెప్తాను. దధానో బాస్వత్తామృత నిలయో లోహిత వపుః, వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్, గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం. తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. మొట్టమొదటి లైన్ చూద్దాం. దధానో బాస్వత్తామృత నిలయో. నేర్చుకునేప్పుడు ఏం చేస్తారు? దధానో బాస్వత్తాం, దధానో బాస్వత్తాం, దధానో బాస్వత్తాం అమృత నిలయో లోహిత వపుః, వినమ్రాణం సౌమ్యో, వినమ్రాణం సౌమ్యో గురురపి, గురురపి కవిత్వం చ కలయన్, కవిత్వం చ కలయన్. గతౌ మందో, గతౌ మందో గంగాధర మహిషి, గంగాధర మహిషి కామాక్షి భజతాం, భజతాం. తమః కేతుర్మాతస్తవ. దాన్ని ఏంటంటే తమః కేతుః మాతః తవ అని. తమః కేతుర్మాతస్తవ, తమః కేతుర్మాతస్తవ చరణపద్మో, చరణపద్మో విజయతే. అంటే దీని అర్థం ఏంటంటే దదానో భాస్వత్తామృత నిలయో లోహిత వపుః అంటే, అమ్మా నీ పాదపద్మములు కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉన్నాయమ్మా. అమృత నిలయం ఎలా ఉంటుందో, అమృత నిలయం ప్రదేశం ఎలా ఉంటుందో అలా ఉందమ్మా. లోహిత వపు రక్తవర్ణముతో ఎర్రగా ఉందమ్మా నీ పాదాలన్నీ కూడా. తర్వాత సౌమ్యంగా ఎంత మృదువుగా ఉన్నాయో నీ పాదాలు. వినమ్రాణం సౌమ్యో, చాలా సౌమ్యంగా ఉన్నాయమ్మా, మృదువుగా ఉన్నాయమ్మా. గురురపి అంటే ఏంటి? ఇక్కడ ఏ పాదాలకైతే అత్యద్భుతంగా దేవతాలోకంలో మానవలోకంలో విలువ ఎక్కువ ఉంటుందో అటువంటి పాదాలమ్మ నీవి అని. గురురపి కవిత్వం చ కలయన్ అంటే కళలను ప్రసాదించే పాదాలమ్మ నీవి. గతౌ మందో అంటే నిదానంగా నడచగలిగే పాదాలమ్మ అవి. నిదానంగా శబ్దం చేసుకుంటూ ఆ గద్దెల శబ్దం వినిపిస్తూ శ్రావ్యంగా మందకొడిగా నడవడమ్మా. అటువంటి పాదాలమ్మ నీవి. తమః కేతు అంటే చీకట్లో వెలుగుని కలిపి వెలుగు నింపేది, అడ్డంకులు జీవితంలో అడ్డంకులు రాకుండా చేయగలిగే పాదాలమ్మ నీవి. అటువంటి తవ చరణ పద్మో విజయతే, అటువంటి పాదాలను కనుక నేను పట్టుకోగలిగితే ఇవన్నీ నాకు వస్తాయమ్మా, హ్యాపీగా ఉంటుంది, నాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని. సరే, ఇందాక నవగ్రహాల పేర్లు చెప్పారు, మరి ఇక్కడ నవగ్రహాలు ఎక్కడున్నాయంటే ఇది వ్యవహారిక చింతన.
పారమార్థిక చింతన గురించి మాట్లాడదాం. దధానో భాస్వత్తాం, ప్రకాశవంతంగా వెలిగేవాడు మనకు విశ్వంలో సూర్యుడు అక్కడే. సో దధానో భాస్వత్తాం, సూర్యుడు. అమృత నిలయో, అమృతాన్ని నిలయంగా మార్చుకున్నవాడు అంటే చల్లదనంగా ఉన్నవాడు చంద్రుడు. లోహిత వపు, లోహిత వపు అంటే ఎర్రగా ఉన్నవాడు. లోహిత వపు రక్తవర్ణం అని అంటే రక్తవర్ణం అనేది ఎవరిని అంటాము? కుజుని, అంగారకుడిని అంటాము. తర్వాత వినమ్రాణం సౌమ్యో, సౌమ్యో చంద్రుడేమో సోముడు, సోముని కుమారుడు సౌమ్యుడు అంటే బుధుడు. కాబట్టి వినమ్రాణం సౌమ్యో బుధుడు. గురురపి, గురువు. కవిత్వం చ కలయన్, కవిత్వానికి అధిపతి, కవిత్వాల కంటే పటుత్వం ఇచ్చినవాడు అసలైన కవిత్వుడు శుక్రాచార్యుడు. సో శుక్రగ్రహము. గతో మందో, మందుడు. శనేశ్వరు, అందుకే శనేశ్వరుడు కాదు శనేశ్వరుడు, శనేశ్వరుడు ఇచ్చరుడు. కాబట్టి మందగతి, శనేశ్వరుని పేరే మందుడు అని. అందుకే నిఘంటువు చదవాలి ఎప్పుడు కూడా ముహూర్త దర్పణంలో. గ్రహాలకు నిఘంటువు, నక్షత్రాలకు నిఘంటువు, రాసులకు నిఘంటువు ఉంటుంది. అంటే నానార్థాలు, పర్యాయ పదాలు ఉంటాయి, చదువుకోవాలి. సో మందుడు అంటే శని. ఇక్కడ తమహ కేతు, తమోగుణం కలిగిన వాడు నవగ్రహాలలో రాహు మాత్రమే. సో తమహ కేతు, కేతు పేరుంది కాబట్టి అయిపోయింది. సో దదానో భాస్వత్వం సూర్యుడు, అమృత నిలయం చంద్రుడు, లోహితవపు కుజుడు, వినమ్రాణం సౌమ్య బుధుడు, గురురపి గురువు, కవిత్వంచ కలయన్ శుక్రుడు, గతవ మందో శని, తమహ రాహువు, కేతువు. 9 గ్రహాలు ఇందులో ఉన్నాయమ్మా. ఆ 9 గ్రహాలు నీ పాదాలను పట్టుకుంటే పాదాల కింద ధూళితో సమానంగా ఉన్నాయి. ఆ 9 గ్రహాలను నడిపించగలిగే శక్తి ఆ పాదాల మీద ఉంది కదా. పాదాల మీద ఉన్న ధూళికి ఉంది కదా. అటువంటి పాదాలను నేను పట్టుకోగలిగితే ఈ 9 గ్రహాలు ప్రసన్నమవుతాయి కదా అని చెప్పడంలో చరణ పద్మో విజయతే. ఇంతటి అద్భుతంగా ఉందండి. నవగ్రహాలు పనిచేస్తాయి ఇందులో. మళ్ళీ చెప్తున్నా, దధానో భాస్వత్తామృత నిలయో లోహిత వపు వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. ఇంకొక శ్లోకం చెప్పి వదిలేస్తాను. దధానో భాస్వత్తామృత నిలయో లోహిత వపు దధానో భాస్వత్తామృత నిలయో లోహిత వపు వినమ్రాణం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమః కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. నమ్మి విశ్వాసంతో చేయండి. రోజుకు 108 సార్లు చెప్పుకుంటే, ఒకవేళ చితికిపోయాయి, దరిద్రం ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ, అధిక ఫలం ఎక్కువ చెప్పుకుంటే, నార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు రోజు 108 చెప్పుకోగలిగితే, ప్రతిరోజు మీరు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేదా ఈవినింగ్ వచ్చినప్పుడు 108 సార్లు ఇది కానీ చెప్పుకోగలిగితే రోజుకి ఇంకా ఏది అవసరం ఉండదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, జాతకం చూపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మొత్తం 9 గ్రహాలు ప్రసన్నమవుతుంది. ఇది నమ్మి విశ్వాసంతో చేయండి. మహర్షులు చెప్పినది. ఎప్పుడో కంచి పరంపరలో పీఠాధిపతి 19వ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ పీఠాధిపతి శిష్యుడు ముఖపంచశతి రాశారు. అందులో 2వదైన పాదారవింద శతకంలో ఈ శ్లోకం ఉంది. కాబట్టి 500 శ్లోకాలను 5 భాగాలు చేస్తే 2వ భాగమైన పాదారవింద శతకంలో ఉన్నది ఇంత అద్భుతమైన శ్లోకము. అసలుకు 100% ఛాలెంజ్ చేయొచ్చు. అన్ని రకాలుగా జాతకం తిరగబడిపోతుంది, జీవితం బాగుపడిపోతుంది. నమ్మి విశ్వాసంతో చేయండి, అది శుభం భూయాత్. ఇక నుంచి రేపు నెక్స్ట్ దీని నుంచి ఒక్కొక్క ఇది నక్షత్రానికి జన్మ నక్షత్రం కానీ, ఒకవేళ జన్మ నక్షత్రం లేకపోతే నామ నక్షత్రం కానీ, ఆ నక్షత్రానికి సరిపడా 4 లైన్ల ఒక శ్లోకము ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంది. 27 నక్షత్రానికి 27 శ్లోకాలు ఉన్నాయి. అది ప్రతిరోజు ఒక్కొక్కటి పెడతాను. అది చాలు జీవితం మొత్తం మారిపోవడానికి. అది కూడా ఇదైనా అదైనా. మరి ఇన్ని చెప్తున్నారు కదా అంటే
ఇవన్నీ ఇస్తే మీకు ఏది సులభం అవుతుందో, ఏది ఈజీ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని మీరు చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇవ్వబడింది. శుభం భూయాత్. మేషనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ.